Welcome to aptitude session. In this session, we are going to discuss some important formulae useful for calculations. So, important formula అంటే basic ఒక పాయింట్స్ ఉన్నానా a power m into a power n is equal to what a power m plus n. జనరల్ గా స్క్వైర్స్ క్యూబ్స్ నేర్చుకున్నాం. a స్క్వైర్ నథింగ్ బట్ వాట్ అంటే ఇప్పుడు ఏ స్క్వైర్ ఉంది. ఈ ఏ స్క్వైర్ ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే ఏ ఇంటూ ఏ సరే ఏ ఇంటూ ఏ స్క్వైర్ ఎందుకు అయింది అంటే చూడాలా, ఇక్కడ పవర్ ఎంత ఉందండి 1, ఇక్కడ పవర్ ఎంత అండి 1, అంటే ఇక్కడ ఉన్నదాన్ని పవర్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ బేస్. సో ఏ పవర్ 1 ఇంటూ ఏ పవర్ 1 ఉంటే డిఫాల్ట్ గా మనం ఏ తీసేసుకుంటాం, రైట్. దీని బేస్ ఏంటి సార్ అంటే ఇది అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. బేస్ ఏ, ఇక్కడ బేస్ ఏ. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలండి. పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 8 ఇస్ ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు ఇలా ఉంది. బేస్ ఏ విధంగా ఉన్నాయి 2, ఇక్కడ బేస్ ఏముంది 2, ఇక్కడ బేస్ ఏముందండి 2. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెర్ ఈస్ అ మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే డైరెక్ట్ పవర్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 2 పవర్ 4 ప్లస్ 6 ప్లస్ 8 దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 18. నెక్స్ట్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని ప్రొనౌన్స్ చేస్తామండి. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఇది ఎలా చూడ ఒకసారి 3 పవర్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 పవర్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఇలా ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఏ ప్లేస్ లో ఏముందండి 3, ఎం ప్లేస్ లో 4, ఎన్ ప్లేస్ లో 3. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్. కాబట్టి సో 3 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఇది ఇచ్చినట్టు కాబట్టి ఏం చేస్తున్నాం 3 పవర్ 4 ఇంటూ 3, దీని ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు 12. 3 టు ది పవర్ ఆఫ్ 12 is your answer. నెక్స్ట్ a to the power of m by a to the power of n is equal to what? a to the power of m by a to the power of n. జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు దీనికంటే ముందుగా ఒక చిన్న పాయింట్ చూడు. 1 by a power n is equal to ఏం రాసుకోవచ్చు అంటే a to the power of minus n రాయొచ్చు. a to the power of minus n. 1 by a power n is equal to ఏం రాస్తున్నానండి a to the power of minus n. సో ఇక్కడ చూస్తే న్యూమరేటర్ a to the power of m అలానే ఉంది, ఇక్కడ డినామినేటర్ లో a to the power of n ఉంది కదా, అది న్యూమరేటర్ కి వెళ్తే ఏమవుతుంది అంటే ఇంటూ a పవర్ మైనస్ n దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ a to the power of m ఇంటూ a to the power of minus n is equal to. ఇక్కడ అబ్జర్వ్ చేయి, బేస్ లో ఏ ఉంది, ఈక్వల్ గా ఉన్నాయి. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్స్ ఏం చేయమని చెప్పినాను, యాడ్ చేయమన్నాను, ఫస్ట్ ప్రిన్సిపల్. సో దీన్ని బేస్ చేసుకుని ఏ టు ది పవర్ ఆఫ్ ఎం, ఇక్కడ ప్లస్ ఎన్ ఉందా మైనస్ ఎన్ ఉందా, మైనస్ ఎన్ ఉంది కాబట్టి ఎం మైనస్ ఎన్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్. ఒక చిన్న ఎగ్జాంపుల్, 2 పవర్ 4 బై 2 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు వాట్ 2 పవర్ 4 బై 2 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు. సో బేస్ ఏ విధంగా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 4 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ అబ్జర్వ్ చేయి, a to the power of m is equal to a to the power of n. If bases are equal, power should be equal. If bases are equal, power should be equal when ఎప్పుడండి ఇది is equal to సింబల్ ఉన్నప్పుడు. బేసెస్ ఈక్వల్ గా ఉండి is equal to సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి అని దాని మీనింగ్. ఏంటి సార్ అంటే అబ్జర్వ్ చేయి, ఇప్పుడు 2 పవర్ 4 is equal to 2 power x plus
1 ఉంది అనుకున్నాం. ఫైండ్ అవుట్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుంటున్నాం. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి సార్. మనం చిన్నప్పుడు చదివింటాం LHS ఇస్ ఈక్వల్ టు RHS అనే కాన్సెప్ట్. సో ఇక్కడ LHS 2/4 ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏం రావాలి, 2/4 రావాలి. 2/4 రావాలంటే ఎక్స్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సార్ అది లాజిక్ ఏంటి అంటే ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి ఈక్వల్ అనేది. సో బేస్ ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ బేస్ ఏముంది 2 ఉంది. బేసెస్ ఆర్ ఈక్వల్ అయినాయి, పవర్స్ ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ చేయాలి. సో దట్స్ వై 4 is equal to x plus 1 that is equal to, ఇప్పుడు x కావాలి కాబట్టి x is equal to 4 minus 1 that is equal to ఎంతండి 3. రైట్, ఫస్ట్ ఫార్ములా, సెకండ్ వన్, అండ్ దిస్ ఇస్ థర్డ్ వన్, అండ్ దిస్ ఇస్ ఫోర్త్ వన్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్, nth రూట్ ఏ, దీని ప్రొనౌన్సియేషన్ చూడాలా, nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే a పవర్ 1/n. a పవర్ 1/n. సో ఈ n ప్లేస్ లో యూ మే సబ్స్టిట్యూట్ వాట్ ఎవర్ ద నెంబర్, ఏ నెంబర్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్యూబ్త్ రూట్, 3 ఉన్నప్పుడు ఏం రాస్తా అంటే క్యూబ్త్ రూట్. అక్కడ ఏమీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ స్క్వైర్ రూట్ అంటాం. స్క్వైర్ రూట్ వి నో దట్. సో ఏం లేకపోతే ఏమున్నట్టు 2 ఉన్నట్టు. Square root of 64 is equal to what? Square root of 64 is equal to what? 8. Yes, 8. ఇది ఏంటి అంటే చూడనా, ఈ స్క్వైర్ రూట్ వెళ్ళిపోవాలి అంటే స్క్వైర్ ఇక్కడ 2 ఉంది అనుకుందాం. n ప్లేస్ లో ఏమున్నట్టు 2 ఉన్నట్టు, ఏ ప్లేస్ లో ఏమున్నట్టు 64 ఉన్నట్టు, రైట్? సో ఈ స్క్వైర్ రూట్ ఆఫ్ 64 ని ఏ విధంగా రాస్తున్నాను, a to the power of 1/n కదా ఇక్కడ రాసింది, ఇక్కడ 64 హోల్ పవర్ 1/2. n ప్లేస్ లో 2 రాసేస్తున్నాను అంతే, రైట్? ఇప్పుడు చూడనా, ఈ 64 ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఏ విధంగా రాయొచ్చు, 8 స్క్వేర్ రాయొచ్చా? ఎస్ రాయొచ్చు. 8 స్క్వేర్ రాయొచ్చు, లేకపోతే 4 క్యూబ్ అయినా రాయొచ్చు. కాకపోతే ఇక్కడ పైన 2 స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి లోపల కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చింటాడు, 100% పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చింటాడు కాబట్టి 1/2. ఇప్పుడు చూడు, a to the power of m whole to the power of n, a to the power of m whole to the power of n, that is equal to what? a to the power of m into n. That's why 8 power 2 into power ఏం రాస్తున్నాను, 1/2 ఉంది కాబట్టి into 1/2, 2 gets cancelled. 8 power 1 is equal to what here? 8. నెక్స్ట్ సార్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఇచ్చాడు. Cube root of 27 is equal to what? So 27 కనిపిస్తున్న, it is nothing but 3 cube అని రాసుకోవచ్చు కదా, 3 cube. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నాను చూడన్నా, 27 హోల్ పవర్ 1/3 ఇక్కడ స్టేట్మెంట్ నుంచి. నెక్స్ట్ 27 నథింగ్ బట్ ఏ క్యూబ్ రాయొచ్చు, 3 క్యూబ్ గా రాయొచ్చు. 3 క్యూబ్ హోల్ పవర్ 1/3, a to the power of m whole to the power of n, that is equal to what? a to the power of m into n. That is equal to what? 3 cube into 1/3. 3 gets cancelled. That is equal to what here? 3. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సార్, ఇక్కడ క్యూబ్ రూట్ ఇచ్చాడంటే ఇక్కడ సంథింగ్ పవర్ క్యూబ్ వాల్యూ, సంథింగ్ పవర్ క్యూబ్ రాసే విధంగానే ప్లాన్ చేసి ఉంటాడు. ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడంటే ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చి ఉంటాడు. నెక్స్ట్ ఇన్ కేస్ ఫోర్త్ రూట్ ఫర్ ఎగ్జాంపుల్ 4th root 16, ఇక్కడ 4 ఇచ్చాడంటే దీన్ని ఖచ్చితంగా సంథింగ్ పవర్ 4 వచ్చేలాగా ఇచ్చింటాడు వాడు. సో ఇక్కడ 16 చూస్తే మనకు ఇమీడియట్ గా వచ్చేది 4 స్క్వేర్ అనుకుంటాం. అండ్ ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి దీన్ని సంథింగ్ పవర్ 4 వచ్చేలాగా రాసుకోవాలనేది నీకు రావాలి. ఆ థర్డ్ రావాలి. 64 నథింగ్ బట్ 2/4 హోల్ పవర్ 1/4. 2/4 హోల్ పవర్ 1/4. 16 ని 2/4 రాశాను, ఇక్కడ 4 ఉంది కాబట్టి 1/4. 4 gets cancelled. It becomes what here? 2. సో nth రూట్ ఏ ఈ విధంగా రాస్తున్నానండి, a to the power of 1/n గా రాస్తున్నాను. నెక్స్ట్ nth root of a into nth root of b is equal to what? nth root of a into nth root of b. So ఇక్కడ రూట్ వాల్యూ is same here. nth root of a into nth root of b is equal to
nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి డైరెక్ట్ రాయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ 2 ఉండి ఇక్కడ 3 ఉంటే రాయకూడదు అండి, సేమ్ వాల్యూ ఉంటేనే రాయాలి. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ స్క్వైర్ రూట్ ఆఫ్ 25. ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు 2. So square root of 16 is equal to what here? 4. Square root of 25 is equal to what? 5. 4 5 ఎంత అండి? 20. Your answer becomes ఎంత అండి? 20. రైట్, ఈ విధంగా చేస్తే వస్తుందా సార్ అంటే వస్తుంది. చూద్దాం. స్క్వైర్ రూట్ ఆఫ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మల్టిపుల్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ 16 ఇంటూ 25. రైట్, 16 ఇంటూ 25 అంటే మనం మరి 25 6 25 1 అలా కాకుండా మనం డైరెక్ట్ గా చెప్పినాం మీకు. రైట్, 25 10s 250. 25 10s ఎంత అండి? 250. 25 6 ఎంత అండి? 150. 250 plus 150 becomes what? 400. అంటే స్క్వైర్ రూట్ ఆఫ్ 400. స్క్వైర్ రూట్ ఆఫ్ 400 వాల్యూ becomes what here? 20. సో అంటే nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ b is equal to nth రూట్ ఆఫ్ a ఇంటూ b అని రాయొచ్చు. రైట్, నెక్స్ట్ let us observe here. nth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b ఉంది అనుకున్నాం. nth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే nth రూట్ ఆఫ్ a బై b గా రాయొచ్చు. nth రూట్ ఆఫ్ a బై nth రూట్ ఆఫ్ b ని nth రూట్ ఆఫ్ a బై b గా రాయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి. nth రూట్ ఆఫ్ a ప్లస్ nth రూట్ ఆఫ్ b ఇస్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ a ప్లస్ b నా చెక్ చేసుకో. Is it right? Is it right? Not at all. ఎందుకు సార్ చూద్దాం. ఇప్పుడు సేమ్ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో స్క్వైర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ స్క్వైర్ రూట్ ఆఫ్ 25 is equal to square root of 16 plus 25. Square root of 16 is equal to what? 4. Square root of 25 is equal to what? 5. 5. And 4 plus 5 becomes what? 9. This is 9 వచ్చేసింది. Right hand side. 16 plus 25 becomes what is square root of 41. And square root of 41 is equal to 9. Is it correct? No. So nth root of a plus nth root of b does not equal to nth root of a plus b. Same principle. Nth root of a minus nth root of b does not equal to nth root of a minus b. So only it works for what here? Only multiplications ki and division మాత్రమే వర్కౌట్ అవుతుంది. ప్లస్ కి మైనస్ కి వర్కౌట్ అవ్వదండి. ప్లస్ కి మైనస్ కి వర్కౌట్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? నెక్స్ట్ సింపుల్ ఫార్ములాస్ అండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉండరు. కాకపోతే దీని ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంటుందంటే అండి a ప్లస్ b ఇంటూ a ప్లస్ bనే. మరి ఏదో అనుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఇది బేస్ వాల్యూ. పవర్ ఏముంది? 1 ఉంది కాబట్టి డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నారు అది. నెక్స్ట్ a minus b whole square is equal to what? a square plus b square minus 2ab. Next a plus b into a minus b is equal to what? a plus b into a minus b. a square minus b square. a square minus b square. Next a plus b whole square plus a minus b whole square. అంటే a plus b whole square ని ప్లస్ a minus b whole square. ఫస్ట్ a plus b whole square ఏమొచ్చింది? a square plus b square plus 2ab. a minus b whole square ఏమొచ్చింది? a square plus b square minus 2ab. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే చూడండి, ఇక్కడ ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అవుతుంది. అంటే a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే మొత్తం ఎన్ని a స్క్వేర్ ఉన్నాయి? 2a స్క్వేర్స్ 2b స్క్వేర్స్. అంటే 2a స్క్వేర్స్ ప్లస్ 2b స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఈ సింబల్స్ మారిపోతాయి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, a స్క్వేర్ మైనస్ x క్యాన్సల్, b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ 2ab ప్లస్ 2ab దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? 4ab.
రైట్. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ సింప్లిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్యూబ్స్ అన్ని ఉన్నాయండి, అవన్నీ మనకు అవసరం లేదు. బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ ఫార్ములాస్ ఈజ్ ఎనఫ్. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా సింప్లిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయండి. సింప్లిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? థ్యాంక్ యూ.